రే సరేరా, నేను తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఉంటే నాకే ఎందుకో అదోలా అనిపిస్తోంది. వదిలే, ఏదో నేను చెప్పాల్సింది చెప్పేశాను. నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో, నీ ఇష్టం. ఏంటి మళ్ళీ మర్డర్ చేయడానికి వచ్చావా? చెయ్యిరా చూద్దాం. సారీ అండ్ థ్యాంక్స్. వాట్? నేను ఆ రోజు నిన్ను మర్డర్ చేయడానికి వచ్చినందుకు సారీ. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఇకపై నా వల్ల నీకు ఎటువంటి సమస్య రాదు. హలో, ఓ కాఫీ తాగొద్దాం, వస్తావా? నేను ఎవరో ఏంటో తెలిసాక కూడా నన్నెందుకు కాపాడాలనుకున్నావో తెలుసుకోవచ్చా? నో మ్యాన్ కెన్ ఇంప్రెస్ మీ, ఈవెన్ మై డాడ్ ఆల్సో. ఈ సినిమాలో వచ్చే విధంగా నీ సెంటిమెంట్ స్టోరీ విని ఇంప్రెస్ అయ్యి హ్యాపీ టీయర్స్ తో నిన్ను ప్రేమించి అలా ఇలా ఎలాంటి స్టూపిడ్ పని నేను చెయ్యను. యాజ్ ఎ డిటెక్టివ్ గా నేను చాలా క్యారెక్టర్స్ ని స్టడీ చేస్తాను. ఒక పాయిజన్ స్పైడర్ కరవటం వల్ల ఒకతను స్పైడర్ మ్యాన్ అవటం, ఒక న్యూక్లియర్ రేడియేషన్ వల్ల ఒక వ్యక్తి ఎక్స్ మ్యాన్ గా మారడం, ఇవి హాలీవుడ్ లోనే జరుగుతాయి. బట్ యు ఆర్ ఎ రియల్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇన్ ఫిలాసఫీ అండర్నీట్ ఒక్కొక్క సూపర్ హీరో వెనుక ఒక వ్యాధి ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. నువ్వు అంతే. నిన్ను నేరస్తుల్లా నేను చూడలేకపోయాను, ఒక వ్యాధిగ్రస్తుల్లాగే చూశాను. నీకిలాంటి వ్యాధి లేకపోయింటే నీకున్న ప్రతిభకి నువ్వెలాంటి పనులు చేయగలవో అంచనా వేయగలిగాను. నిన్ను కాపాడటానికి ఇట్ మే బి ద రీజన్. అబ్బా, సింగిల్ మీటింగ్ లో ఇంత అనలైజ్ చేసేయొచ్చా? నిజంగానే నువ్వు గొప్ప డిటెక్టివే. థ్యాంక్ యూ. నిన్ను చోటుకి పిలిస్తే వస్తావా శక్తి? యా. ఎక్కడికి? కామన్ టర్మ్ లో చెప్పాలంటే క్లిప్టోమేనియాని. ఒక్కొక్కరి ఇష్యూ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇందులో చాలా మంది వస్తువుల మీద ఆశపడతారు. ఆ వస్తువు కన్నా వర్త్ గా ఇంకొక వస్తువో డబ్బో ఉన్నా సరే దాన్ని వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళలో యూనిక్నెస్ ఏంటో తెలుసా? వీళ్ళకి నచ్చింది దక్కించుకోవడానికి ఏమైనా చేస్తారు, ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. నీ క్లినిక్ లో ఎన్నో రకాల కేసెస్ ని నేను చూశాను, కానీ ఇలాంటి కేసుని నేనెప్పుడూ చూడలేదు. శరీరానికి 100 జబ్బులైతే మనసుకి 1000 జబ్బులు. శక్తి డిసీజ్ కి చిన్న వయసులో తన అమ్మకొచ్చిన ఆర్థిక పరిస్థితి, ఇంకా తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తన జైలు జీవితం, ఇలా ఎన్నో విషయాలు తనలో ఉన్నాయి. అది మాత్రం కాకుండా జెనెటిక్ రీజన్స్ కూడా ఇందులో ఉండొచ్చు. తను ఖర్చు పెట్టకుండా మిగతా వాళ్ళకి ఇవ్వకుండా రూమ్ లోనే దాచి ఆనందిస్తున్నాడే, అలా ఎందుకని అడుగుతున్నా. ఎందుకు డబ్బు ఖర్చు పెట్టలేదనే ప్రశ్న నీకు మాత్రమే, తనకవన్నీ అనిపించవు. ఇలాగే రష్యాలో ఒకరుండేవారు, ఈవెన్ లూజెఫ్ అనే కోటీశ్వరుడు. డబ్బు, బంగారం, ఇనుము అని ఇలాంటివి ఎన్నో కొల్లగొట్టి తన ఇంట్లో డంప్ చేసి ఉంచారు. పోలీసులు వచ్చి అడిగేటప్పుడు ఎందుకలా చేశాడో తానే చెప్పలేకపోయాడు. శక్తిది కూడా అలాంటి ఒక కేసే. తనకి దొంగలించాలనే ఉద్దేశం వచ్చినప్పుడు తనొక మదం పట్టిన ఏనుగు. ఎవ్వరూ అసలు తన్ని కంట్రోల్ చేయలేరు. తను దొంగలించిన తర్వాతే ఒక నార్మల్ మ్యాన్. శక్తి, ఇప్పుడు తనకి నయం చేయగలమా లేదా అది చెప్పు. వై నాట్? 90% నయం చేయొచ్చు. నువ్వే క్యారెక్టర్ స్టడీ అని తిరుగుతున్నావు కదా, దానికి తగిన వాడే నీకు దొరికాడు. గట్టిగా పట్టుకో. టిప్స్ అన్ని నేను నీకు ఇస్తాను. పక్కనే ఉంచుకుని బాగా స్టడీ చెయ్యి.